సేవా కార్యక్రమాలకి చిరునామాగా ఉన్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం బుధవారం 20 సిమెంట్ బెంచీలను పలు విద్యా సంస్థలకు అందించింది. ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు తెలిపారు. తెనాలిలోని జగ్గరగుంటపాలెంలో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థకి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 3 సిమెంట్ బెంచీలను బహుకరించింది. పిల్లలు విశ్రాంతి సమయంలో కూర్చునేందుకు వీలుగా స్టడీ అవర్స్ గురించి మాట్లాడుకునేందుకు, భోజనం చేసేందుకు వసతి కల్పించేలా సిమెంట్ బెంచీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ ప్రారంభించి మాట్లాడుతూ ఐటీఐ కళాశాలలో చక్కని వాతావరణంలో విద్యార్థులు బెంచీలపై కూర్చొని తమ స్టడీ గురించి తోటి విద్యార్థులతో చక్కగా మాట్లాడుకోవటానికి, విశ్రాంతి తీసుకోవటానికి బెంచీలు ఉపయోగపడతాయని అన్నారు. ఇదే విధంగా ఇతర ప్రాంతాల్లో కూడా రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సిమెంట్ బెంచీలను అందజేస్తుందని పేర్కొన్నారు. క్లబ్ అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం 20 సిమెంట్ బెంచీలను అందజేసినట్లు చెప్పారు. ఐటీఐ కళాశాలలో 3, పెదరావూరు స్కూల్లో 5, గోశాలలో 2, నాజరపేటలో 2, వైకుంఠపురం దేవస్థానంలో 1, ఎడ్లలింగ కాలనీలో 3, నందివెలుగు వంతెన వద్ద 2, తాళప్రోలు గ్రామంలో 4 సిమెంట్ బెంచీలని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని ఈదర శ్రీనివాసరావు తెలియజేశారు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఐటీఐ కళాశాలకు సిమెంట్ బెంచీలను అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, గుమ్మడి ప్రసాద్, దేవయజన మురళీకృష్ణ, నల్లూరు వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు, రమేష్ కుమార్ జైన్ ప్రభుత్వం పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిచే జగ్గడిగుంటపాలెంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ఇవాళ పిల్లలందరూ కూర్చోవడానికి చక్కగా చెట్ల కింద మంచి నీడలో కూర్చోవడానికి వీలుగా వీరు సిమెంట్ బెంచీలని ఇవ్వడం అనేది చాలా హర్షణీయం. సిమెంట్ బెంచీల వలన వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ మాట్లాడుకోవడం, అలానే క్లాసుల గురించి డిస్కస్ చేసుకోవడం అన్నీ బాగుంటుంది. చక్కగా వాతావరణం అది చాలా సందడిగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ వారికి అభినందనలు చెప్తూ జిల్లా 3150 తరఫున ప్రత్యేకమైన అభినందనలు. మొత్తం 15 బెంచీలు పెదరావూరు, నందివెలుగు సెంటర్లో, ఇక్కడ ఐటీఐలో ఎక్కడైనా 15 బెంచీలు ఏర్పాటు చేసాం. ఇక్కడ ప్రజెంట్ 3 బెంచీలు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరలా ఒక వారంలో ఇంకో 15 బెంచీలు మన ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో మన సూపరింటెండెంట్ గారు అడిగిన విధంగా మనం ఆడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా రోటరీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపు. వైకుంఠపురం రోటరీ క్లబ్ వాళ్ళు ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు, అలా మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కలిసి మాకు ఈ పిల్లలకి కూర్చుంటానికి ఈ చైర్స్, సిమెంటు కుర్చీ బల్లలు అయితే అరేంజ్ చేసినందుకు చాలా మా అందరూ కూడా ఐటీ అందరూ తరఫున కూడా కృతజ్ఞతలు జరుపుతున్నాం. ఎందుకంటే అంతకుముందు బయట కూర్చోవాలని చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఏదైనా భోజనం చేయడానికి కానీ, ఏదైనా కూర్చుంటానికి కానీ కన్వీనియంట్గా ఉంది. అదేవిధంగా అదే కాకుండా పేరెంట్స్ ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు కూర్చోడానికి చైర్స్ కూడా ఉపయోగపడుతూ చాలా ఉపయోగకరంగా ఉంది. దీని కూడా ఈ రోటరీ క్లబ్ వాళ్ళకి రోటరీ క్లబ్ వైకుంఠపురం తరపున జగడగుంటపాలెంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ యందు ఈ సిమెంట్ బెంచీలు ఇవ్వటం మా క్లబ్ తరపున చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి స్టూడెంట్స్ కోసం వచ్చిన పేరెంట్స్ అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి కాసేపు ఈ చెట్టు నీడ కూర్చోవాలంటే అంతకుముందు ఈ బండ్ల మీద, దిమ్మెల మీద అక్కడ కూర్చునేవాళ్ళు. వారు కూర్చోవటానికి అనుగుణంగా ఈరోజు ఈ సిమెంట్ బెంచీలు వేయటం, దానికి మన ఈ ఐటీఐ ప్రిన్సిపాల్ గారు మోహన్ గారు అడిగిన మీదట మేము ఇవ్వటం జరిగింది. అట్లానే ఈ రోటరీ క్లబ్ వారు ఈ విద్యా సంస్థలకి సహాయ సహకారాలు చేస్తూనే ఉంటారు. ఇక మీదట కూడా వారు ఏదన్నా అడిగితే సంధించడానికి ముందుంటాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన తెనాలి రోటరీ క్లబ్ సభ్యులందరికీ